నేను తెలుగు చిత్రాలలో నటించిన సంగతి మీకందరికీ తెలిసిన విషయమే. నేను కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక భాగమని. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి నేను నా జీవితంలో చాలా సమయాన్ని వినియోగించాను. తెలుగు చిత్రాలలో నటించడం మొదలుపెట్టిన క్రొత్తలో నాకు తెలుగు కొంచెం కూడా తెలియదు. నిర్మాతలు నా కంఠాన్ని తర్జుమా చేస్తామని చెప్పారు. కానీ దానికి నేను అంగీకరించలేదు. తెలుగు నేర్చుకోవడం అనేది నేను ఒక వ్యక్తిగత సవాలుగా భావించాను. ఆ చిత్రం యొక్క చిత్రీకరణను 2 మాసాలు వాయిదా వేయవలసినదిగా నిర్మాతను కోరాను. ఆ 2 మాసాలలో తెలుగు భాషాన్ని పూర్తిగా అధ్యయనం చేస్తానని మాట ఇచ్చాను. చెప్పిన విధంగానే నా మాట నిలబెట్టుకున్నాను. ఒక తెలుగు ఉపాధ్యాయుని దగ్గర ఆ 2 నెలలు చాలా పట్టుదలతో తెలుగు నేర్చుకుని తెలుగు చక్కగా మాట్లాడటం అలవాటు చేసుకున్నాను. ఆ తరువాత నా కంఠం తర్జుమా చేయడం అనే ప్రశ్నయే రాలేదు. నేను నటించిన అన్ని తెలుగు చిత్రాలలోనూ నా సంభాషణ నేనే చెప్పేదాన్ని. ఇప్పుడు నా వృత్తికి సంబంధించిన పనుల వాదిడి మూలంగా నేను చిత్ర పరిశ్రమకి దూరమైనాను. కానీ నా మనసు ఇప్పటికీ మీ అందరితోనే ఉంది. మీరు ఈ బహుమతులు అందుకోవడంలో ఎంత ఆనందాన్ని అనుభవిస్తున్నారో అంతకంటే ఎక్కువ ఆనందాన్ని వాటిని మీకు అందజేయడంలో నేను పొందగలుగుతున్నాను. తెలుగు చిత్ర పరిశ్రమాన్ని వదిలేసిన తర్వాత తెలుగు మాట్లాడే అవకాశం నాకంతగా రాలేదు. అందుచేత నేను పూర్తిగా ఈరోజు తెలుగులో మాట్లాడేందుకు సందేహించాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు శ్రీ జనార్దన్ రెడ్డి గారికి, శ్రీమతి రాజలక్ష్మి జనార్దన్ రెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ నా శుభాకాంక్షలు. వందనములు.